హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఏపీలోని రైతులకు మత్స్యకారులకు శుభవార్త అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలోని రైతులు మత్స్యకారులకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త వినిపించనుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న పేరాబత్తుల రాజశేఖర్ తరపున మంత్రి నిమ్మల రామానాయుడు ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆదివారం పాలకొల్లులో ప్రచారం నిర్వహించిన మంత్రి నిమ్మల రాజశేఖర్ విజయం కోసం అందరూ కృషి చేయాలని టీడీపీ శ్రేణులను కోరారు. మండలిలో ఎన్డీఏ కూటమికి మెజార్టీ ఇవ్వాలని గ్రాడ్యుయేట్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నిమ్మల రామానాయుడు మత్స్యకార భరోసా, అన్నదాత సుఖీభవ పథకం అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలో చేపల వేటను నిషేధించిన సమయంలో మత్స్యకారుల జీవన భృతి కోసం 20,000 రూపాయలు అందిస్తామని నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి మత్స్యకారులకు 20,000 రూపాయలు అందజేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. అలాగే మే నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అలాగే జూన్ నెలలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి వందనం అమలు చేస్తామని మంత్రి రామానాయుడు తెలిపారు. తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.